ప్రెజెంట్ ఉన్న కండిషన్లో మనం మేజర్గా అబ్జర్వ్ చేస్తున్న హెల్త్ కాంప్లికేషన్స్ డయాబెటీస్, కార్డియో రిలేటెడ్ ఇష్యూస్ అండ్ బీపీ. సో ఈ మూడు రావడానికి ఫుడ్ లైఫ్ స్టైల్ కరెక్షన్స్తో పాటు హెరిడేటరీ ఇష్యూ ఉంది, బట్ అది 30%. 70% కనుక మనం ఈ రెండింటిని కరెక్ట్ చేసుకుంటూ ఫుడ్ హ్యాబిట్స్లో కొన్ని కనుక మనం యాజ్ పర్ లిమిట్ కనుక మనం తీసుకున్నట్టయితే డెఫినెట్గా కొన్ని హెల్త్ కాన్సిక్వెన్సెస్ నుంచి బయటపడే అవకాశాలు అనేవి ఉంటాయన్నమాట. అందులో ముఖ్యంగా మనం ఫోకస్ చేయాల్సింది ఆయిల్ అండ్ సాల్ట్. ఆయిల్ ఎప్పుడైతే ఎక్కువ అవుతూ ఉంటుందో ఆర్టరీస్ డ్యామేజ్ అవ్వడం, క్లాట్ ఫార్మేషన్, ప్లేక్ ఫార్మేషన్స్ ఇవన్నీ మనం ఎక్కువగా అబ్జర్వ్ చేస్తున్నాం. సో దీనివల్ల హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ రావటం కానివ్వండి. అండ్ సాల్ట్ ఇంటేక్ ఎప్పుడైతే ఎక్కువ అయిపోతూ ఉంటుందో, ఎవరైతే వెయిట్ లాస్ కోసం ఫోకస్ చేస్తూ ఉంటారో వెయిట్లో చేంజ్ కనిపించకపోవడం, బాడీ వాటర్ని హోల్డ్ చేయటం, బీపీలో ఫ్లక్చువేషన్స్ రావటం, ఇవన్నీ మనం కామన్గా అబ్జర్వ్ చేస్తాం. సో ఈ రెండింటి మీద కనుక మనం ఫోకస్ చేస్తే లిమిట్ కనుక మనం ఇచ్చినట్టయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఆయిల్ విషయానికి వస్తే ఆయిల్ అనేది పర్ హెడ్ 20 గ్రామ్స్కి మించి ఎక్కువ తీసుకోకూడదు. సో అంటే మన డేలో బ్రేక్ఫాస్ట్ కానీ, లంచ్ కానీ, డిన్నర్ కానీ ఈ 20 గ్రామ్స్ ఆయిల్లోనే మనం కంప్లీట్ చేసేసేయాలి. అది కూడా ఆయిల్ విషయానికి వచ్చినట్టయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇవ్వాలి అని అంటే సెజమీ ఆయిల్, నువ్వుల నూనె. సో అండ్ సాల్ట్ విషయానికి కనుక వచ్చినట్టయితే పర్ హెడ్ 5 గ్రామ్స్కి మించి సాల్ట్ ఇంటేక్ అనేది ఎక్కువ తీసుకోకూడదు. మీ ఇంట్లో 5 మెంబర్స్ ఉంటే డేలో 25 గ్రామ్స్ సాల్ట్ అనేది మనం తీసుకోవాలి. సో దీని పరంగా మంత్కి ఆయిల్ కానీ, సాల్ట్ కన్సంప్షన్ కానీ ఇంట్లో ఎంత అవుతుంది, ఒకవేళ ఎక్కువ అయితే కనుక దాన్ని తగ్గించుకోవటం, యాజ్ పర్ లిమిట్ తీసుకునేటట్టయితే డెఫినెట్గా హెల్తీ లైఫ్ స్టైల్ లీడ్ చేయొచ్చు, హాస్పిటల్స్కి దూరంగా ఉండొచ్చు. ఇలాంటి చిన్న కరెక్షన్స్ మీద కనుక మనం ఫోకస్ చేసినట్టయితే డెఫినెట్గా వెల్నెస్లో అనేది ఉంటుందన్నమాట. అంటే సిక్నెస్కి కంప్లీట్గా ఆపోజిట్లో ఉంటాము. మన హెల్త్ అనేది మన చేతుల్లో ఉంటుంది.